నమస్తే, నింగి నీలా నాదే కార్యక్రమానికి స్వాగతం. ఒక మహిళ అందాల పోటీల్లో పాల్గొంది అంటే రంగురంగుల దుస్తులు ధరించి ర్యాంప్ వాక్ చేసిన దృశ్యాలే అందరికీ గుర్తుకు వస్తాయి. కానీ అదే మహిళ తల్లి అయిన తర్వాత కూడా అందాల పోటీల్లో పాల్గొంటే ఇప్పుడు ఈమెకు అందాల పోటీలు అవసరమా అని అంటూ ఉంటారు. కానీ ఇలాంటి మాటలన్నీ పట్టించుకోకుండా తన కల నెరవేర్చుకున్నారు వెంగల నిఖిల గారు. మిస్సెస్ ఇండియా, మిస్సెస్ తెలంగాణ, మిస్సెస్ హైదరాబాద్ ఇలా ఎన్నో టైటిల్స్ని గెలుచుకుని మరి తన కళని నెరవేర్చుకున్నారు. ఇదంతా ఎలా సాధ్యమైంది? అసలు వెంగల నిఖిల గారు ఈ ఫీల్డ్లోకి ఎలా వచ్చారు? తను జాబ్ చేస్తూ కూడా ఈ ఫీల్డ్లోకి వచ్చి సక్సెస్ అయ్యారు. మరి ఈ విషయాలన్నీ కూడా ఆమె మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే నిఖిల గారు, ఫస్ట్లీ హార్టీ కంగ్రాచులేషన్స్. సో మిస్సెస్ ఇండియా, మిస్సెస్ తెలంగాణ, మిస్సెస్ హైదరాబాద్ ఇలా ఎన్నో టైటిల్స్ గెలుచుకున్నారు. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీరు అన్నట్టు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు చెప్పిన విధంగానే చాలా విమర్శలు ఎదుర్కొన్నాను నేను ఈ జర్నీలో. అంత ఈజీ ఏం కాదు. సో చెప్పాలంటే ఫస్ట్ మిస్సెస్ హైదరాబాద్, తర్వాత మిస్సెస్ తెలంగాణ, మిస్సెస్ ఇండియా, ఆ తర్వాత ఇప్పుడు రీసెంట్గా మిస్సెస్ గోల్డెన్ హార్ట్ ఆఫ్ సౌత్ ఇండియా, ఇలాంటి టైటిల్స్ గెలవడం చాలా అంటే చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇవన్నీ ఒక గుర్తింపు లాంటివి. సో ఈ టైటిల్స్ అనేవి నా జర్నీని కానీ లేదు అని అంటే కనుక నేను పడ్డ కష్టానికి ఇవన్నీ గుర్తింపు. సో చాలా హ్యాపీగా ఉంది. సో మేడం, అలాగే అందరూ ఏదో ఒక చదువుకుంటారు, ఏదో ఒక జాబ్ చేస్తారు, వాళ్ళ లైఫ్ని రెగ్యులర్గా కంటిన్యూ చేస్తారు. బట్ ఒక అందాల పోటీలు ఇలా ఒక జానర్ని మనం ఎంచుకున్నప్పుడు అందులో ఉండే స్ట్రగుల్స్ ఏంటో తెలుసు, సొసైటీ మనల్ని ఎలా చూస్తుందో తెలుసు, సో ఎలాంటి కామెంట్స్ మనం వినాల్సి వస్తుందో ఇవన్నీ తెలుసు. ఈవెన్ స్టిల్ మీరు ఈ ఫీల్డ్లోకి వచ్చారు. అసలు ఎందుకు? అంటే ఏదైనా మోటివ్ ఉందా? సో నాకు బేసిక్గా నేను క్లాసికల్ డాన్సర్. మా ఇంట్లో మా అమ్మగారు కానీ మా పిన్ని వాళ్ళు కానీ అందరూ ఆల్మోస్ట్ ఒక 40-45 ఇయర్స్ నుంచి ఈ డాన్స్ ఫీల్డ్లో ఉన్నారు. మాకు వరంగల్లో స్కూల్స్ కూడా ఉన్నాయి, డాన్స్ స్కూల్స్ కూడా ఉన్నాయి. చాలామందిని మా అమ్మగారు ట్రైన్ చేశారు. సో నాకు 3 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి నేను డాన్స్ నేర్చుకుంటూ ఉన్నాను. సో డాన్స్ కానీ లేదంటే స్టేజ్ షోస్ కానీ యాక్టింగ్ కానీ చిన్నప్పటి నుంచి ఇష్టం ఉండేది. కానీ అందరూ మదర్స్ లాగే మా అమ్మ కూడా ఫస్ట్ చదువు, కెరియర్, నాకు కూడా చదువు అంటే చాలా ఇష్టం. సో మా తాతయ్య గారికి నేను డాక్టర్ అవ్వాలని ఉండేది, కానీ ఫార్మసిస్ట్ అయ్యాను. సో అందుకని చెప్పేసి ఇంకా నా చదువుని కంటిన్యూ చేసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత మ్యారేజ్ అయింది. పెళ్ళి అయ్యి బాబు పుట్టాక కానీ నా ప్యాషన్ గురించి నాకు గుర్తు రాలేదు. సో ఆ తర్వాత నేను అనుకున్నాను, లేదు దిస్ ఇస్ ద టైం, ఈ టైం ఇది, నేను నా ప్యాషన్ మీద ఫోకస్ చేయాలి. సో యాక్టింగ్ కాకపోయినా ఫస్ట్ ఈ ప్యాజెంట్స్, ర్యాంప్ వాక్స్ కానీ లేదు అంటే మిస్ ఇండియా, ఒకప్పుడు మిస్ ఇండియా, మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ అంటే బ్యూటీ అంటే ఒక స్టాండర్డ్ ఉండేది. 0 సైజ్ ఉండాలి, సన్నగా ఉండాలి. ఒకప్పుడు మిస్సెస్ వాళ్ళకి పెళ్ళైన వాళ్ళకి ఎట్లాంటి ప్యాజెంట్స్ లేవు. కానీ మనం చూసుకుంటే కనుక ఇన్ ద రీసెంట్ టైమ్స్ డెఫినేషన్ ఆఫ్ బ్యూటీ, అందంకి ఉన్న ఒక డెఫినేషన్ మారిపోయింది. బ్యూటీ అనేది సైజు, హైట్, వెయిట్లో కాకుండా మనల్ని మనం ఎంత కాన్ఫిడెంట్గా ఉంచుకుంటున్నాం, మనల్ని మనం ఎలా క్యారీ చేసుకుంటున్నాం అనే దాని మీద డిఫైన్ చేస్తున్నారు. సో దానివల్ల పెళ్ళి అయిన వాళ్ళకి కూడా ఒకలాంటి ఆపర్చునిటీ వచ్చింది. సో ఆ ప్రాసెస్లో ఇప్పటికీ వచ్చినా కూడా పెళ్ళి అయ్యాక మీరు అన్నట్టు అవసరమా ఇవన్నీ అని అంటారు. బట్ అవేవి నేను పట్టించుకోకుండా, నాలాగే చాలామందికి ఉంటుంది లోపల ఏదో సాధించాలి, చెయ్యాలి అని చెప్పేసి. కానీ ఫ్యామిలీ సపోర్ట్ వల్ల లేకపోవడం వల్ల కానీ లేకపోతే వాళ్ళకి ఆ ధైర్యం సరిపోకపోవడం వల్ల కానీ వాళ్ళు అంత ఈజీగా వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు, వాళ్ళ కళని వాళ్ళు నెరవేర్చుకోలేకపోతున్నారు. కానీ నేను నా అదృష్టం బాగుండి నా ఫ్యామిలీ సపోర్ట్ ఉండి నేను ఇంతవరకు రాగలిగాను. ఓకే, ఫ్యామిలీ సపోర్ట్ అన్నారు కాబట్టి ఆబ్వియస్లీ హస్బెండ్ సపోర్ట్ ఉంటుంది. బట్ ఎట్ ద సేమ్ టైం మదర్ సపోర్ట్ అండ్ మదర్ ఇన్ లా సపోర్ట్ కూడా అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మీరు మ్యారీడ్ అండ్ బాయ్ కూడా ఉన్నారని చెప్పారు, బేబీ బాయ్. సో వాళ్ళ వైపు నుంచి ఎలా ఉండేది? అంటే కొంచెం మన మదర్స్ ఎలా ఉంటారంటే ఇలానే ఉండాలి అని ఒకటి పెట్టుకుంటూ ఉంటారు కదా, మీ మదర్ కానీ మదర్ ఇన్ లా కానీ ఎలా ఉండేవారు? సో ఫ్రాంక్గా చెప్పాలంటే నేను వెరీ ఆర్థడాక్స్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. పట్టింపులు ఎక్కువ ఇంట్లో వాళ్ళకి. కాకపోతే ఏంటంటే మా అమ్మగారు మొదట్లో చెప్పినప్పుడు తను చాలా భయపడ్డారనమాట. అంటే ఇట్లాంటి ఒక ఫీల్డ్లో నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు, అది కూడా పెళ్ళి అయ్యాక అదంత ఈజీ కాదు అని చెప్పేసి భయపడ్డారు.
తనకంత ఇష్టం లేకపోయినా కూడా నా ఇష్టం కోసం తను సపోర్ట్ చేశారు. అండ్ మీరు అన్నట్టు మా హస్బెండ్ సపోర్ట్ ఆల్వేస్ ఉంది. సో అంటే ఎవరు ఏమన్నా కూడా తను ముందుండి అందరినీ సముదాయిస్తూ అందరినీ చేస్తూ నన్ను సపోర్ట్ చేశారు ఈ జర్నీలో. సో మీరు విన్ అయ్యాక ఫ్యామిలీ నుంచి రియాక్షన్ ఎలా ఉండింది? ఫస్ట్ ఎవరూ అనుకోలేదు విన్ అవుతాను అంటే. నా మీద కాన్ఫిడెన్స్ ఉంది వాళ్ళకి, కానీ ఓవరాల్ ఇండియాలో మన స్టేట్ని రిప్రజెంట్ చేయడం కానీ ఓవరాల్ ఇండియాలో అంతమంది ఉన్నారు. ఆల్మోస్ట్ 35-40 ఫైనలిస్ట్లలో నాకు టైటిల్ రావడం అనేది ఇట్ ఈస్ నాట్ ఈజీ. వాళ్ళు డౌట్ఫుల్గా ఉన్నారనమాట, వస్తుందా లేదా అనే ఇదితో ఉన్నారు. నాకు కొంచెం లోపల భయం ఉన్నా కూడా నా మీద నాకు నమ్మకం ఎక్కువ, ముందు నుంచి కూడా నమ్మకం ఉండడంతో అదే నమ్మకంతో నేను ముందుకెళ్ళాను. అండ్ ఇప్పుడు ఇలా సక్సెస్ఫుల్గా ఉన్నాను. సో స్టార్టింగ్లో మీరు ఒక మాట అన్నారు, నేను కూడా చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాను, ఎన్నో మాటలు పడ్డాను అని చెప్పి. సో ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాక ఇన్ ద ఫీల్డ్ అవ్వచ్చు, లేదంటే అవుట్ ఆఫ్ సొసైటీ అవ్వచ్చు, సో ఎలాంటి స్ట్రగుల్, ఎలాంటి కామెంట్స్ మీరు విన్నారు, ఏవి మీకు బాధ అనిపించాయి? సో ఇప్పుడు ప్రజెంట్ చూస్తే కనుక ఇదంతా డిజిటల్ ఎరా, ఎవ్రీథింగ్ సోషల్ మీడియాలో ఉంటుంది. నాకు సోషల్ మీడియా అంటే ఇష్టం, రీల్స్ చేయడం అంటే ఇష్టం. సో ఈ ప్యాజెంట్స్కి రాకముందు నేను రీల్స్ చేస్తున్నప్పుడు అంటే ప్రెగ్నెన్సీ ఈజ్ నాట్ ఈజీ. ఒక మదర్ అయ్యాక, ఒక బేబీని క్యారీ చేశాక ఆటోమేటిక్గా చాలామందికి వెయిట్ పెరగడం కానీ చాలా చేంజెస్ వస్తాయి, ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ. సో నేను దానికి ఏమీ స్పెషల్ కాదు, నాకు అలాంటి ప్రాబ్లమ్సే ఉన్నాయి. ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ వల్ల నేను చాలా వెయిట్ పెరిగాను. ఇప్పుడున్న దానికంటే కూడా అంతకుముందు చాలా వెయిట్ ఉన్నాను. సో దానివల్ల ఏంటంటే ఇలాంటి వెయిట్ పెట్టుకొని నీకు అవసరమా, అసలు నువ్వు ఓవర్ వెయిట్ ఉన్నావు, బ్యూటీ అంటే ఇలా ఉండకూడదు, ఇలాగే ఉండాలి అని చెప్పి నేను ముందు అన్నట్టు కొన్ని డెఫినిషన్స్ ఉన్నాయన్నమాట. సో దానివల్ల నేను చాలా కమెంట్స్ కూడా విన్నాను. అంతెందుకు మన సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ అని ఇలా కమెంట్స్ చాలా వస్తూ ఉంటాయి. బట్ స్టిల్ అవేవి కూడా అవన్నీ పట్టించుకుంటూ పోతే మనం అనుకునేవి మనం డెఫినెట్గా చేయలేము. ఎందుకంటే అవన్నీ పట్టించుకొని మూలను కూర్చొని ఉంటే ఇంటికే పరిమితం అయిపోతూ ఉంటాము. సో అందుకని రైట్ నౌ అసలు ఎవరు ఏమనుకుంటారు అనేది పక్కన పెడితే మనం మన గురించి ఏమనుకుంటున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. నేను అది చాలా నమ్ముతాను కూడా. ఒకప్పుడు డెఫినేషన్ ఉండేది, ఇప్పుడు లేదు అని. నిజంగా ఒకప్పుడు 0 సైజ్ ఉండాలి, ఫెయిర్ ఉండాలి, ఇలా చాలా ఉండేవి. బట్ ఇప్పుడున్న అందాల పోటీల్లో సో ఎలాంటి అంటే ఒక అర్హత ఉండాలి అని అనుకుంటే ఏమేమి చూస్తున్నారు? అసలు ముందు ఉండాల్సిన అర్హత మనం విల్లింగ్గా ఉండాలి, అంటే మనం కాన్ఫిడెంట్గా ఉండాలి. ఎందుకంటే మనం రిప్రజెంట్ చేయబోయేది చిన్న స్టేజ్ కాదు, మొత్తం ఇండియా చూస్తుంది మనల్ని. అలాంటప్పుడు మనం చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి. అండ్ అది కాక ఇంకొకటి ఏంటంటే కాన్ఫిడెన్స్తో పాటు మనం ఈ జర్నీలో మనల్ని మనం ఎంత మార్చుకోవాలి. ఎందుకంటే హౌస్ వైఫ్గా ఉండి అదంత ఈజీ కాదు. ఒక హౌస్ వైఫ్గా ఉన్నప్పుడు ఒకలాంటి రొటీన్కి అలవాటు పడిపోతాం, పొద్దున్నే లేచి ఇంటి పనులు చేసుకొని ఫ్యామిలీని చూసుకొని. అట్లాంటిది ఆ జర్నీలో నుంచి బయటికి వచ్చి ఫిజికల్ ఫిట్నెస్, ఎవరికైనా ఫిజికల్ ఫిట్నెస్ ఇంపార్టెంట్. సో అట్లాంటప్పుడు ఈ ఇండస్ట్రీలో ఫిట్నెస్ అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. అట్లాంటిది మార్నింగ్ లేచి మళ్ళీ వర్కౌట్ రొటీన్కి వెళ్ళి, లేదు అంటే ప్రాపర్ డైట్ ఫాలో అయ్యి, ఇట్లాంటివి చాలా హర్డిల్స్ అనేవి వచ్చాయన్నమాట. స్టిల్ ఇప్పుడు ఏంటి అంటే నేను చెప్పినట్టు మనం ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాం, మనల్ని మనం రిప్రజెంట్ చేయగలుగుతున్నామా లేదా అనేది మెయిన్గా చూస్తున్నారు. ఓకే. సో అండ్ అలాగే మీరు ఎంఫార్మసీ చేశారు, ఆల్రెడీ జాబ్ కూడా చేస్తూ ఈ ఫీల్డ్లో ఉన్నారు. సో అంటే చాలామంది అంటూ ఉంటారు కదా, 2 పడవల మీద నడవకూడదు, ఇలా అలా చెప్తూ ఉంటారు. సో మీకు ఏమైనా స్ట్రగుల్ అనిపించిందా, 2 ఒకేసారి నేను మేనేజ్ చేయగలనా లేదా అని? ముందు అంటే డౌట్ ఉండేది, నా కెరియర్ని నేను మేనేజ్ చేసుకోగలనా లేదా, లేదు అంటే నా జాబ్ని, లేదంటే ఈ ప్యాజెంట్స్ ఇవన్నీ. కానీ ఏదైనా సరే మన డిటర్మినేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. నేను మేనేజ్ చేయగలను అని నన్ను నేను నమ్మాను. అందుకని
అట్లీస్ట్ డైలీ ఒక 2-3 అవర్స్ ఫిట్నెస్ కోసం కానీ లేదా ఒక 1-2 అవర్స్ ఈ ప్యాజెంట్, ఎందుకంటే ర్యాంప్ వాక్ చేయడం కూడా అంత ఈజీ కాదు. ఎందుకంటే మదర్ అయ్యాక 5-inch హీల్స్ వేసుకొని 7-inch హీల్స్ వేసుకొని ర్యాంప్ మీద నడవడం కానీ అట్లాంటి అవుట్ఫిట్స్ వేసుకోవడం నడవడం కానీ ఇట్స్ నాట్ ఈజీ. అంతకు ముందు వరకు మనకు అలవాటు ఉండదు. అట్లాంటిది ఆల్ ఆఫ్ అ సడన్గా అంత గ్యాప్ తర్వాత మళ్ళీ ఆ జర్నీకి రావడం అనేది ఇట్ హ్యాస్ బీన్ డిఫికల్ట్. కాకపోతే ఏంటంటే ముందు చాలా అంటే బాడీ పెయిన్స్ ఉంటాయి, ఈ లైఫ్ స్టైల్కి అలవాటు పడడానికి బాడీ పెయిన్స్ ఉంటాయి. లేదు అని అంటే కనుక ఒకప్పుడు అంటే ఎట్లా అనిపిస్తుంది అంటే ఎట్ సమ్ పాయింట్ అనిపిస్తుంది అనమాట ఇవన్నీ మనకు అవసరమా అని అనిపిస్తుంది. కానీ ఏదైనా సరే నేను ఎప్పుడు గివప్ చేయకూడదు అనే ఒక థాట్లోనే ఐ హ్యావ్ బీన్ గోయింగ్ ఫార్వర్డ్ అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే అందాల ప్రపంచంలో అంతకుముందు ఎక్స్పోజింగ్ ఉండాలి, అది ఇది ఉండాలి. మీరు నా పిక్చర్స్ చూస్తే కనుక ఓకే మేబీ షార్ట్ డ్రెస్సెస్ వేసి ఉంటాను, కానీ ఎక్కడ నా కంఫర్ట్ లెవెల్ కంటే నేను బయటికి వెళ్ళలేదు. మనము పొట్టి బట్టలే వేసుకోవాలి లేదా ఎక్స్పోజింగే చేయాలి అని ఏం లేదు. ఇన్ ద రీసెంట్ టైమ్స్ చూస్తే కనుక మనకి కంఫర్టబుల్గా ఎలాంటి డ్రెస్సెస్ ఉండాలి, ప్యాజెంట్లో ఏంటంటే ఇలాంటి అవుట్ఫిట్స్ వేసుకోవాలి అని ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఆ ఉన్న దాంట్లో కూడా మనం ఎంతవరకు కంఫర్టబుల్గా ఉన్నామో నేను అంత ఎక్స్టెంటే వెళ్ళాను, అంత బియాండ్ నేను వెళ్ళను కూడా. ఓకే. సో జాబ్ చేస్తూ ఇలా ఉన్నప్పుడు మీ ఎంఫార్మసీ జాబ్ మీరు ఏదైతే చేస్తున్నారో దానికైనా డిస్టర్బెన్స్ లా ఏమైనా అయ్యిందా? అయ్యో ఇది ఇంకా ఆపేయాలేమో, కంటిన్యూ చేస్తేనే అనుకున్న గోల్ రీచ్ అవ్వలేనేమో అని ఎప్పుడైనా అనిపించింది? లేదు, అలా ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే నా టీమ్ సపోర్ట్ కూడా నాకు ఉంది. మా ఆఫీస్లో మా టీమ్ మెంబర్స్ కానీ మా మేనేజర్ కానీ నాకు చాలా సపోర్ట్ చేశారు. నేను ఎప్పుడు లీవ్ అడిగినా కూడా నాకు లీవ్ ఇవ్వడం కానీ, లేదంటే మారల్గా నాకు సపోర్ట్ చేయడం కానీ, నన్ను ఎంకరేజ్ చేయడం కానీ ఇలాంటివి చాలా చేశారు. సో ప్రొఫెషనల్గా పక్కన పెడితే పర్సనల్గా అంటే బాబుని చూసుకోవడం కానీ, కొన్నిసార్లు బాబుని విడిచిపెట్టి ఒక 1-2 days వెళ్ళాల్సి వచ్చేది. మిస్సెస్ ఇండియాకి వెళ్ళినప్పుడు బాబుని తీసుకొని వెళ్ళినా కూడా వాడు తిన్నాడో లేదో, ఏం చేస్తున్నాడో లేదో. సో మదర్ని కదా, ఇలాంటి ఆలోచనలు చాలా ఉంటాయి అన్నమాట. స్టిల్ ఏంటంటే ఒక గోల్ రీచ్ అవ్వాలి అని మనం అనుకున్నప్పుడు ఈ చిన్న చిన్న విషయాలన్నీ పట్టించుకుంటూ వెళ్తే మనం రీచ్ అవ్వలేము. సో లక్కీగా నేను అన్నట్టు నా ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేయడం వల్ల నేను ఈ జర్నీలో సక్సెస్ఫుల్గా ఉండగలిగాను. సో మిస్సెస్ ఇండియా పార్టిసిపేట్ చేసినప్పుడు అంటే ఏ ఇయర్లో జరిగింది? సో అదంతా అయ్యాక మీరు హైదరాబాద్ అయ్యారు, మిస్సెస్ తెలంగాణ అయ్యారు. సో ఇదంతా జర్నీ కంటిన్యూ అవుతూ ఉంది. సో ఇంకా మీరు ఈ అందాల పోటీల విషయంలో ఇంకా ఏమవుదాం అనుకుంటున్నారు? ఫ్యూచర్ గోల్స్ ఏమున్నాయి? సో ఈ జర్నీ అంతా కూడా 1 yearలోనే జరిగింది. నాకు ఈ టైటిల్స్ అన్ని 2023లోనే వచ్చాయి. ఒక ఇయర్లోనే 3 titles వచ్చాయి. సో నేను చెప్పినట్టు 2024లో న్యూ ఇయర్ స్టార్ట్ అవ్వడమే ఇంకొక టైటిల్తో స్టార్ట్ అయింది. సో ఫ్యూచర్ గోల్స్ అంటే ప్రస్తుతానికి విండో ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళకి నేను హెడ్ ఆఫ్ PR అండ్ కమ్యూనికేషన్. సో వాళ్ళు కూడా ఈ ప్యాజెంట్స్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. రీసెంట్గా గోల్డెన్ ఫేజ్ ఆఫ్ సౌత్ ఇండియా 2024 అని ప్యాజెంట్ ఆర్గనైజ్ చేశారు. సో వాళ్ళ ఫైనలిస్ట్ ఆల్మోస్ట్ 60 finalists, 30 మిస్ కేటగిరీ అండ్ 30 మిస్సెస్ కేటగిరీ వాళ్ళకి నేను ఆన్లైన్ సెషన్స్ తీసుకోవడం కానీ, వాళ్ళ గ్రూమింగ్ కానీ, లేకపోతే విన్ అయ్యాక వాళ్ళని వాళ్ళు ఎలా ప్రమోట్ చేసుకోవాలి, వాళ్ళు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి. యాజ్ ఎ మెంటర్ అనుకోవచ్చు. ఎస్, యాజ్ ఎ మెంటర్గా ఐ హ్యావ్ బీన్ డూయింగ్ దిస్. సో ఇంకా ఐ యామ్ పార్ట్ ఆఫ్ విండో ఎంటర్టైన్మెంట్. సో వాళ్ళు చేసే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అన్నిట్లో కూడా నేను ఒక మెంటర్గా, ఒక గైడ్గా ఆల్వేస్ ఐ విల్ బీ దేర్. ఇప్పుడు కాకపోయినా అట్లీస్ట్ ఒక ఫ్యూ ఇయర్స్, మేబీ 2-3 yearsలో ఐ వాంట్ టు రిప్రజెంట్ ఇండియా ఇంటర్నేషనల్ స్టేజ్లో రిప్రజెంట్ చేయాలి, లైక్ మిస్సెస్ యూనివర్స్ కోసం వెళ్ళాలి అనేది ఉంది. సో అంటే ఇప్పుడు మీరు చెప్పారు మదర్ అయ్యాకే నేను స్టార్ట్ చేశాను ఈ జర్నీ అని చెప్పి. సో ఇందాక మీరు అన్నట్టు చాలా కష్టం. అప్పటి వరకు ఉన్న మన లైఫ్ స్టైల్ వేరు, అక్కడి నుంచి ఖచ్చితంగా లైఫ్ స్టైల్ని పూర్తిగా చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో అంటే డైలీ ఎంత కష్టపడేవారు, బాడీకి ఎంత టైం ఇచ్చేవారు, మెంటల్గా కూడా మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి. సో ఈవెన్ డైట్ నుంచి ఎక్సర్సైజెస్ నుంచి ప్రతిదీ కూడా ఒక ప్రణాళికలో జరుగుతూ ఉండాలి కదా. మీరు ఎలా ప్లాన్ చేసుకునేవాళ్ళు, అసలు ఎంత టైం కష్టపడేవాళ్ళు? సో మార్నింగ్ లేవగానే నేను ఆల్మోస్ట్ ఒక 1 hour, నాకు ముందు నుంచి కూడా యోగా చేసే అలవాటు ఉంది. సో 1 hour జిమ్కి వెళ్తూ ఉండేదాన్ని. జిమ్ కుదరినప్పుడు ఇంట్లోనే యోగా కానీ లేకపోతే బేసిక్ వర్కౌట్స్ అవన్నీ చేస్తూ వచ్చేదాన్ని. డైట్ అంటే మామూలుగా నేను ఇంట్లోనే అంటే
అప్పటిదాకా జంక్ ఫుడ్స్ ఇవన్నీ కొంచెం తగ్గించి ఇంటి ఫుడ్ కానీ లేదంటే కొంచెం హెల్దీ ఫుడ్ కానీ ఎక్కువ మనం ప్లాంట్ ప్రోటీన్స్ కానీ ఆకుకూరలు కానీ ఇట్లాంటివి ఎక్కువ తీసుకోవడం స్టార్ట్ చేశాను. సో దానివల్ల గ్రాడ్యువల్గా నా వెయిట్ లాస్ కానీ లేకపోతే వెయిట్ లాస్ కంటే కూడా నేను ఫిట్నెస్ని చాలా నమ్ముతాను. సో అందుకని అలా అంటే కష్టమైనా కూడా ఒక 1-2 hours డెడికేట్ చేసేదాన్ని రోజులో. లక్ష్మీ ఫౌండేషన్లో మీరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో కొంత నిధుల్ని సేకరిస్తున్నారు. అది ఎంతవరకు వచ్చింది? ఏ పర్పస్ మీద సేకరిస్తున్నారు? సో యాక్చువల్లీ లక్ష్మీ ఫౌండేషన్ అనేది మనము చూస్తే కనుక హిందీ మూవీ దీపికా పడుకోన్ యాక్ట్ చేసిన చెపాక్ మూవీ ఉంది. సో అందులో లక్ష్మీ అగర్వాల్ అనే అమ్మాయి రియల్ స్టోరీని తీశారు. సో లక్ష్మీ ఫౌండేషన్ ఫౌండర్ ఆ లక్ష్మీ అగర్వాలే. సో తను ఒక యాసిడ్ అటాక్ విక్టిమ్. తనలాగా ఇంకెవరూ అవ్వకూడదు అని చెప్పేసి ఇంకా చాలామంది యాసిడ్ అటాక్ విక్టిమ్స్కి షెల్టర్ ఇవ్వాలని చెప్పేసి, లేదు అని అంటే కనుక వాళ్ళని సపోర్ట్ చేయాలని చెప్పేసి తను ఈ ఎన్జిఓ స్థాపించింది. సో నేను అన్నట్టు ఈ GFSI గోల్డెన్ ఫేస్ ఆఫ్ సౌత్ ఇండియా స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు మెయిన్గా నేను ఈ ఆర్గనైజేషన్తో ఉండడానికి రీజన్ ఏంటంటే మనకి ఆర్గన్ డొనేషన్ తెలుసు, లేకపోతే వేరే ఆర్గన్ డొనేషన్స్ అనేది, కానీ స్కిన్ డొనేషన్ ఎవరికీ తెలీదు. బ్లడ్ డొనేషన్ ఉంటుంది, ఆర్గన్ డొనేషన్ ఉంటుంది, కానీ స్కిన్ డొనేషన్ గురించి ఎవరికి అంత అవగాహన లేదు. కానీ స్కిన్ డొనేషన్ మనం చనిపోయాక మన బ్లడ్ సెల్స్ మన బాడీ ఇది పట్టి కానీ మన బాడీని ఇది పట్టి కానీ మన స్కిన్ డొనేట్ చేస్తారు. సో ఆ స్కిన్ ఏంటి అంటే యాసిడ్ అటాక్ విక్టిమ్స్కి ఒక్కొక్కళ్ళకి 20 to 25 సర్జరీస్ చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్కళ్ళకి 40 to 45 lakhs దాకా ఖర్చు అవుతూ ఉంటుంది. సో మనం స్కిన్ డొనేట్ చేయడం వల్ల ఆ స్కిన్ని వాళ్ళకి ఉపయోగిస్తారు. సో వాళ్ళకి ఒకలాంటి హోప్ ఇవ్వడానికి కానీ, వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయి వాళ్ళు ఇబ్బంది పడకుండా మళ్ళీ వాళ్ళు ఒక నార్మల్ లైఫ్ ఇది చేయడానికని తను లక్ష్మీ అగర్వాల్ గారు ఈ ఫౌండేషన్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో ఈ స్కిన్ డొనేషన్ ప్రాసెస్ని ప్రతి ప్యాజెంట్ ఒక కాజ్ ఉంటుంది. ఒకళ్ళు హార్ట్ సర్జరీస్, చిన్నపిల్లలకు హార్ట్ సర్జరీస్ చేయించడానికి కానీ, సో ఈ ప్యాజెంట్ స్కిన్ డొనేషన్ కోసం అని చెప్పేసి చేశారు. అది నాకు బాగా హార్ట్ టచింగ్గా అనిపించి నేను వీళ్ళతో అసోసియేట్ అయ్యాను. సో వన్ ఆఫ్ ద టాస్క్ చారిటీ టాస్క్, మనం ఫండ్స్ రేస్ చేయాలి. సో ఆ ప్రాసెస్లోనే కంటెస్టెంట్స్ అందరికంటే కూడా టీమ్ మెంబర్ అయ్యి ఉండి నేను ఎక్కువ ఫండ్స్ రేస్ చేయగలిగాను. అందుకని చెప్పి నాకు మిస్సెస్ గోల్డెన్ హార్ట్ ఆఫ్ సౌత్ ఇండియా టైటిల్ ఇచ్చారు. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు ద ఫౌండర్ గోపీనాథ్ రవి. సో ఆయన మిస్టర్ ఇండియా, హీఈస్ మిస్టర్ ఇండియా, హీఈస్ యాక్టర్ అండ్ మోడల్ ఇన్ తమిళ్ ఇండస్ట్రీ. సో ఆయన నన్ను క్రౌన్ చేశారు ఈ టైటిల్కి. సో ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. ఫండ్స్ రైజ్ చేయడం కూడా చిన్న విషయం కాదు, దానికి కూడా చాలా కష్టపడాలి మనం. ఎవరు ఊరికనే ఇవ్వరు కదా. సో దాని వెనక ఉన్న కష్టానికి కూడా మీకు క్రౌన్ చేయడం జరిగింది. కరెక్ట్. ఇది కూడా మీకు ఒక మంచి మోటివ్గా ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి యూజ్ అవుతుంది అనుకుంటా. కరెక్ట్. సో మీరు అన్నట్టు మనం ఎవరినైనా 10 rupees అడిగినా కూడా డొనేషన్ కింద వాళ్ళు ఇవ్వరు. చాలా కష్టం అనిపించింది. నేను మిస్సెస్ ఇండియా ఉన్నప్పుడు కూడా ఫండ్ రైజింగ్ టాస్క్ చేశాను. అప్పుడు కూడా కష్టమే అయింది, ఇప్పుడు కూడా కష్టమే అనిపించింది. కాకపోతే నేను చెప్పినట్టు మనము చెప్పే విధానం కానీ, ఫస్ట్ డొనేషన్ అనేది ఏదైనా మార్పు మన నుంచే మొదలవ్వాలి. సో నేను ఏ క్యాంపెయిన్ చేసినా, ఫండ్ రైజింగ్ చేసినా కూడా ఫస్ట్ డోనర్ నేనే డొనేట్ చేస్తాను. ఆ తర్వాతే వేరే వాళ్ళని డొనేట్ చేయమని చెప్పి అడుగుతాను. అంత ఈజీ కాదు. చాలామంది డౌట్ పడ్డారు, ఇది నిజంగానే జెన్యూన్ పర్పస్కి యూజ్ అవుతుందా లేదా అని చెప్పి. స్టిల్ ఐఎమ్ ఏబుల్ టు ఫండ్ రేస్ చేయగలిగాను. వాళ్ళకి నా వంతు సహాయం వరకైతే నేను చేయగలిగాను వాళ్ళకి. ఓకే. సో చాలామంది ఈ అందాల పోటీలు అవ్వచ్చు, లేదంటే ఈ ఇండస్ట్రీకి రావాలనుకుంటారు, కానీ కొందరిలో కొన్ని భయాలు ఉంటాయి. నిజంగానే మనం వెళ్ళి గెట్ ఇన్ అవ్వగలమా, అక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయో వాటిని మనం హ్యాండిల్ చేయగలమా లేదా అని చెప్పి చాలా భయాలు ఉంటాయి కదా. సో మీరు వెళ్ళారు, సక్సెస్ అయ్యారు, ఇంకా కంటిన్యూ అవుతున్నారు. సో మీ ఎక్స్పీరియన్స్ నుంచి ఇలా వద్దామనుకునే వాళ్ళకి, కొత్తగా వద్దామనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? సో ఇప్పుడు ఈ ఫీల్డ్ అనే కాదు, మనం కార్పొరేట్ ఫీల్డ్ తీసుకున్నా లేదంటే ఎలాంటి ఫీల్డ్ తీసుకున్నా కూడా ఇలాంటి ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. అమ్మాయిలం కదా. సో ఇలాంటి ఇబ్బందులు కానీ ఇలాంటి ఇబ్బందులనే కాదు, ఏ రకమైన ఇబ్బందులు వచ్చినా కూడా మనల్ని మనము ముందుకి వెళ్ళనివ్వాలి అని అంటే ఫస్ట్
మన చుట్టూ మనం బౌండరీస్ వేసుకోవాలి. మన చుట్టూ మనం బౌండరీస్ వేసుకున్నా కూడా కొన్నిసార్లు ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అయినా కూడా ఏంటంటే మనం వాటిని ఎదుర్కొనే మనోధైర్యం మనకు ఉండాలి. అప్పుడు కానీ అంటే ఎవరో ఏదో అన్నారు, ఎవరో ఏదో కమెంట్ చేశారు అని చెప్పేసి మనలో మనం కుమిలిపోయి ఇంకా ఇది నాకు లైఫ్ కాదు అని వదిలేస్తే అక్కడే ఆగిపోతాం. సో అలాంటివన్నీ ఫేస్ చేసినా కూడా స్ట్రాంగ్గా మనం ముందుకెళ్తే మన డ్రీమ్ని కానీ ప్యాషన్ని కానీ ఏదైనా ఫుల్ఫిల్ చేసుకోగలం. ఓకే, స్టార్టింగ్లో మీరు ఇలా పాల్గొన్నప్పుడు అందాల పోటీల్లో రిజెక్ట్ అయ్యారు. సో అప్పుడు ఏమనిపించింది? అంటే ఇంక నేను ఈ అందాల పోటీల్ని కంటిన్యూ అవ్వాలా వద్దా, అక్కడే ఆగిపోవాలా అనే ఒక సందిగ్ధత ఉంటుంది కదా, మీకేమనిపించింది ఆ టైంలో? అంటే కొంచెం బాధ అనిపించింది. నేను చెప్పినట్టు ఏమంటారు, చాలా విమర్శలు ఎదుర్కొన్నాను, చాలా కమెంట్స్ వచ్చాయి. కానీ బాధపడ్డా కూడా అంటే నేను ఇప్పుడు ఇంతకు ముందు చెప్పినట్టు నేను బాధపడి అక్కడే ఆగిపోయి ఉంటే నేను ఇప్పుడు మీ ముందు ఇలా కూర్చునేదాన్ని కాదు. కానీ అక్కడే ఆగిపోకుండా మళ్ళీ ట్రై చేశాను. మళ్ళీ ట్రై చేయడం వల్ల ఏమంటారు, నేను చెప్పినట్టు అందరూ ఒకేలాగా ఉండరు. మనం ఈ మధ్య అందం అనే చూసే దృష్టి మారింది. సో అలా నేను ఆగిపోకుండా ఐ హ్యావ్ కంటిన్యూ. ఎన్ని అటెంప్ట్స్ ఉంటాయి? సో ఎన్ని అటెంప్ట్స్ అని అలా ఏమీ ఉండదు. కాకపోతే మీరు ఒక ప్యాజెంట్లో పార్టిసిపేట్ చేశాక కొన్ని ప్యాజెంట్స్ ఏంటంటే మీరు 1 year వరకు ఇంకా మీరు ఏ మిస్ ఇండియా కానీ మిస్ ఇలా స్టేట్ లెవెల్ పార్టిసిపేట్ చేయకూడదు అని ఉంటుంది అన్నమాట. లక్కీగా నా అప్పుడు అది లేదు కాబట్టి నేను 1 yearలో 3 టైటిల్స్ గెలుచుకోగలిగాను. ఇప్పుడు అలా లేదు, కేవలం ఒకటి మాత్రమే మనం పార్టిసిపేట్ చేయాలి. కొన్ని అలా ఉంటాయి. ఒకటి పార్టిసిపేట్ చేశాక 1 year వరకు మీరు ఇంకే ప్యాజెంట్స్లో పార్టిసిపేట్ చేయకూడదు అనేవి ఉంటాయి. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే విన్ అయిన కంటెస్టెంట్స్కి కానీ లేదంటే కంటెస్టెంట్స్ ఎవరైతే ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ GFSI గోల్డెన్ ఫేస్ ఆఫ్ సౌత్ ఇండియా, వాళ్ళు ఈ పోర్ట్ఫోలియోస్ అంటే మోడల్స్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ప్యాషన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ పోర్ట్ఫోలియోస్ కానీ వాళ్ళ ఫోటోషూట్స్ కానీ కాస్టింగ్ డైరెక్టర్స్కి షేర్ చేస్తారు. సో వాళ్ళలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కమర్షియల్ యాడ్స్ కానీ మూవీ ఆపర్చునిటీస్ కానీ ఇలా వాళ్ళకి ఆ 1 yearలో కానీ లేకపోతే ఫర్దర్ డౌన్ ద లైన్ వాళ్ళకి ఆపర్చునిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఓకే, సో మరి మీరు 3 టైటిల్స్ గెలుచుకున్నారు కదా, యాక్టింగ్ కూడా ఇంట్రెస్ట్ అని చెప్పారు స్టార్టింగ్లో. మరి అటు వెళ్దామని అనుకోలేదా, లేదంటే ఉందా ఫ్యూచర్లో ఆ డ్రీమ్ కూడా? అంటే ప్రస్తుతానికైతే ఒక మంచి ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నాను. వస్తే వదులుకోను అట్లా అని చెప్పేసి అటే వెళ్ళాలి అనే ఆలోచన అయితే లేదు. ఎందుకు అంటే నేను చెప్పినట్టు మెంటోర్గా గైడ్గా కూడా ఉన్నాను. మంచి ఆపర్చునిటీ వస్తే ఖచ్చితంగా చేయడానికి నేను రెడీగా ఉన్నాను. కాకపోతే నేను చెప్పినట్టు నా లిమిట్స్ నాకు ఉన్నాయి. ఆ లిమిట్స్ని దాటి నేను ఎప్పుడూ వెళ్ళను. అండ్ అలాగే మీరు క్లాసికల్ డాన్సర్ అని చెప్పారు. సో డాన్సింగ్ కెరియర్లో కంటిన్యూ అవ్వాలి, అది కూడా ఒక మంచి లైఫ్ ఉంటుంది కదా, ఫ్యూచర్ ఉంటుంది కదా, మరి దాన్ని ఎందుకు మీరు కంటిన్యూ చేయలేదు? నేను కంటిన్యూ చేయలేదు అని కూడా చెప్పను. ఇప్పటికీ నేను డాన్స్ అనేది నాలోనే ఉంది, నా బ్లడ్లోనే ఉంది. అది డాన్స్ అనేది నాకు ఇష్టం, చాలా ఇష్టం. సో ఆల్మోస్ట్ నాకు 3 years ఉన్నప్పటి నుంచి నేను చేస్తూనే ఉన్నాను. చాలా నేషనల్ స్టేజెస్లో కానీ నేను పర్ఫామ్ చేశాను, ప్రైజెస్ కూడా గెలుచుకున్నాను. మా మమ్మీ వాళ్ళ నాకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇలా చాలా ఉన్నాయి. రీసెంట్గా మా మమ్మీ గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కోసం కూడా తను ట్రై చేస్తున్నారనమాట. అంటే ఏ కేటగిరీ మ్యామ్? కంప్లీట్ అంటే కూచిపూడిలో ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. ఈ సాంగ్కి ఇన్ని మినిట్స్ చేస్తే కంప్లీట్ చేయాలి, లేదు అని అంటే కనుక ఇంతమంది డాన్సర్స్తో కంప్లీట్ చేయాలి. సో అలా డిఫరెంట్ కేటగిరీస్ ట్రై చేయాలి అనేది దాని బేసిస్ మీద ఈ స్టేజ్లో ఇప్పుడు మా అమ్మకి నేను చాలా థ్యాంక్స్ చెప్తాను. తన వల్లే నేను ఇక్కడ ఉన్నాను, తన సపోర్ట్ వల్లే నేను ఇక్కడ ఉన్నాను ఇప్పుడు. నైస్. అంటే మాకు తెలీదు నిజంగా మీకు డాన్సింగ్లో కూడా ఎన్ని రికార్డ్స్ ఉన్నాయని. ఓన్లీ మిస్సెస్ టైటిల్ అనుకున్నాను, బట్ రియలీ గ్రేట్. డ్యాన్స్లో కూడా ఎన్ని రికార్డ్స్ని హోల్డ్ చేయడం. అండ్ మేడం, చాలామంది ఫ్యూచర్ ఉండదేమో అందాల పోటీల్లోకి వెళ్తే, మహా అయితే యాక్టింగ్కి వెళ్తాం, అక్కడ వర్కౌట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఇలా ఉంటుంది. అంటే మీరేం చెప్తారు, నిజంగా ఈ అందాల పోటీల వలన ఫ్యూచర్ ఉంటుందా? వాళ్ళ ఫ్యూచర్ని బ్రైట్గా డిజైన్ చేసుకోవచ్చా అసలు? ఫ్యూచర్ని డిజైన్ చేసుకోవడం ఏదైనా మళ్ళీ మన చేతిలోనే ఉంటుంది. ఎందుకంటే
కొంతమందికి ఒకలాంటి అపోహ ఉంటుందన్నమాట. ఓకే, టైటిల్ విన్ అయిన వెంటనే ఆపర్చునిటీస్ కానీ యాక్టింగ్ ఇవి కానీ మన దగ్గరకు వచ్చేస్తూ ఉంటాయి. లేదు, ఐశ్వర్య రాయ్, సుస్మితా సేన్ వీళ్ళే గెలిచాక కూడా వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు చాలా కష్టపడ్డారు. ఇప్పుడు వాళ్ళు ఒక ఫేమస్ యాక్టర్స్ అవ్వడానికి కానీ వాళ్ళు చాలా కష్టపడ్డారు. సో టైటిల్ విన్ అయ్యాక కూడా ఆ జర్నీ అక్కడితో ఆగదు, లేదంటే మనకు ఆపర్చునిటీస్ రావు, అప్పుడు కూడా కష్టపడాల్సి ఉంటుంది. ఏదైనా సరే మన కష్టం మీద ఆధారపడి ఉంటుంది. మనం ఎక్కడి దాకా వెళ్ళగలం, ఎక్కడి దాకా ఏం చేయగలం అనేది ఇట్స్ కంప్లీట్లీ అప్ టు అస్. ఓకే. సో అండ్ అలాగే మీ నేటివ్ ఏంటి మేడం? మాది వరంగల్. సో నేను పుట్టి పెరిగింది అంతా కూడా వరంగలే. సో ఆ తర్వాత నా స్టడీస్ అన్నీ కూడా 10th వరకు నేను వరంగల్లోనే చదువుకున్నాను. ఆ తర్వాత ఇంటర్మీడియట్ విజయవాడ శ్రీ చైతన్యలో చేశాను. బీ ఫార్మసీ మళ్ళీ వరంగల్లోనే చదువుకున్నాను, సెయింట్ పీటర్స్ కాలేజ్. ఫార్మసీ నేను పూణే వెళ్ళాను. ఎందుకంటే ప్రపంచం అంటే ఏంటో తెలియాలి అని అంటే మనం ఉన్న చోటు నుంచి బయటికి వెళ్ళాలి, అప్పుడు కానీ తెలీదు. సో ఫార్మసీలో నేను చాలా నేర్చుకున్నాను. అంటే ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలి, జనాలు ఎలా ఉంటారు అనేది నేను ఫార్మసీలోనే నేర్చుకున్నాను. ఆ తర్వాత జాబ్ పర్పస్ కోసం అని నేను హైదరాబాద్ వచ్చాను. ఇప్పటికీ కూడా మీరు జాబ్ కంటిన్యూ చేస్తున్నారా? ఎస్, ఇప్పటికీ నేను జాబ్ కంటిన్యూ చేస్తున్నాను. అంటే జాబ్ వేరు, కెరియర్ వేరు, ప్యాషన్ వేరు. నేను ఎప్పుడూ ఆ రెండింటిని కలపదలుచుకోలేదు. కొంతమంది ఏంటంటే వాళ్ళ ప్యాషన్ని కెరియర్గా చేసుకుంటారు, కానీ నాకు నా కెరియర్ ఇంపార్టెంటే, నా ప్యాషన్ ఇంపార్టెంటే. సో నేను అన్నట్టు మా తాతయ్య గారికి డాక్టర్ అవ్వాలని ఉంది, కానీ అవ్వలేకపోయారు. సో నాకు సైంటిస్ట్ అవ్వాలి, చిన్నప్పటి నుంచి చాలా ఇలా అవ్వాలి అలా అవ్వాలి అనుకుంటాం కదా, సైంటిస్ట్ అవ్వాలనే ఒక ఇది ఉంది. సో ఇప్పుడు కూడా ఐఎమ్ డూయింగ్ మై పిహెచ్డి రీసెర్చ్ అనేది జరుగుతోంది. సో నేను నా ప్లాంట్ మీద నేను రీసెర్చ్ చేస్తున్నాను. అంతకుముందు నేను డయాబెటీస్, ఒబేసిటీ వీటి మీద రీసెర్చ్ చేశాను. నేను నా రీసెర్చ్ని ఆర్టికల్స్ కింద పబ్లిష్ కూడా చేసుకున్నాను. సో అవన్నీ చేశాక స్టిల్ అంటే నాకు ఇది ఇష్టము ఏది వదులుకోలేదు. అసలు ఎలా మేనేజ్ చేస్తున్నారు మేడం? మీరు ఒక పక్క సైంటిస్ట్ అవ్వాలనుకుంటున్నారని రీసెర్చ్ అని చెప్పారు, జాబ్ చేస్తున్నారు, అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మెంటార్గా ఉండి గైడ్ చేస్తున్నారు, మిమ్మల్ని మీరు ఫిట్గా ఉంచుకుంటున్నారు. ఇవన్నీ కూడా డిఫరెంట్ జానర్స్ కదా. కరెక్ట్. సో ఎలా మేనేజ్ చేస్తున్నారు? సో ఏదైనా సరే ఒక రోజులో నేను ఏం చేస్తానంటే ఓకే ఇంత టైం దీనికి అని చెప్పేసి నేను పెట్టుకుంటాను. కొన్నిసార్లు అంటే అనిపిస్తుంది, లేజీగా అనిపించి మనం చెయ్యాలా ఇవాళ అనిపిస్తుంది, కానీ అలా అనుకున్న రోజు మళ్ళీ నన్ను నేను మోటివేట్ చేసుకుంటాను, లేదు ఇది ఇంపార్టెంట్. అంటే నీ ప్యాషన్ నీకు కావాలి, నీ కెరియర్ నీకు కావాలి, అట్ ద సేమ్ టైం ఏమంటారు ఈ డాన్స్ ఇవన్నీ నీకు ఇష్టమైనవి చేస్తున్నప్పుడు ఏదైనా అంటే ముందు నుంచి అంటూ ఉంటారు ఇష్టమైనవి చేసినప్పుడు కష్టంగా అనిపించదు అని చెప్పేసి. సో అలానే ఆ ఇష్టంతోనే నేను ఇవన్నీ చేస్తూ వచ్చాను. చాలా నైస్ మేడం. అంటే ఇంకా మీ హాబీస్ ఏంటి, ఇంకా డేని ఎలా స్పెండ్ చేస్తారు? సో మోస్ట్లీ మీరు అన్నట్టు నేను ఆల్రెడీ ఇన్ని చేస్తున్నప్పుడు నా డేలో చాలా వరకు ఖాళీగా ఉండదు. సో ఖాళీ దొరికినప్పుడు అలా, కానీ నాకు మామూలుగా నేను చెప్పినప్పుడు నా ఖాళీ టైంలో నేను డాన్స్ అదే స్పెండ్ చేస్తూ ఉంటాను. అండ్ నాకు చెప్పాను కదా నాకు ఒక 2.5 years బాబు ఉన్నాడు. సో వాడిని కూడా నేను చూసుకోవాలి, వాడిని కూడా పట్టించుకోవాలి. ఎందుకంటే బేబీకి మదర్ అటెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వాడితో టైం స్పెండ్ చేస్తూ ఇవన్నీ చేయడంలోనే నా రోజంతా గడిచిపోతూ ఉంటుంది. అందానికి డెఫినేషన్ మారింది అన్నారు కదా మేడం, చాలా మందిలో ఒక అపోహ ఉంది. సో నేను ఫెయిర్ లేను, నాకు 0 size లేదు, సో నేను ఈ అందాల పోటీలకి పనికిరాను, లేదంటే ఒక యాక్టింగ్ ప్రొఫెషన్కి పనికిరాను అనుకునే వాళ్ళకి ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎలా ఉందో ఒకసారి చెప్తారా? సో నేను చెప్పినట్టు ప్రెజెంట్ సిచ్యువేషన్ మారింది. కలర్ కానీ, అందం కానీ, హైట్ కానీ ఇవేవి చూడట్లేదు ఎవరు. సో మీరు చూస్తే కనుక ఇప్పుడు గోల్డెన్ ఫేస్ ఆఫ్ సౌత్ ఇండియా టైటిల్ విన్నర్స్ ఎవరైతే ఉన్నారో అందులో ఫస్ట్ రన్నర్ అప్ ఆ అమ్మాయి ఒక ట్రైబల్. తను చాలా నల్లగా ఉంటుంది, స్టిల్ ఆ ఫేస్లో కళ, నేను చెప్పినట్టు ఆ ఫేస్లో కళ కానీ ఆ అమ్మాయి తనని తను క్యారీ చేసుకునే విధానం వల్ల కానీ తను విన్ అయిందనమాట. సో ఆ విన్నింగ్ క్రౌన్ కూడా మన హీరోయిన్ ఏమీ జాక్సన్ గారు ఇచ్చారు. ఏమీ జాక్సన్ తనని స్టేజ్ మీద తనని హక్ చేసుకొని ఆ అమ్మాయికి క్రౌన్ చేస్తూ ఆ అమ్మాయిని ముద్దు కూడా పెట్టుకున్నారు. సో అట్లాంటిది టాలెంట్ ఉండాలి. సో అందము, కలర్ ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు. మీ కెరియర్లో
అంటే ఓవరాల్గా మీరు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉన్నారు కాబట్టి ఓవరాల్గా ఎన్ని అవార్డ్స్ వచ్చాయి? మీకు మోస్ట్ సాటిస్ఫైయింగ్ అవార్డ్ అంటే ఒకటి ఉంటుంది ఖచ్చితంగా, చాలా ఈ జీవితానికి అనిపిస్తుంది కదా, అలాంటిది ఏదైనా ఉంది? సో అవార్డ్స్ అంటే డాన్స్లో నేను చెప్పినట్టు చాలా అవార్డ్స్, నాట్య మయూరి అవార్డ్ కానీ, లేకపోతే రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలంగాణ బుక్ ఆఫ్, ఇలా చాలా అవార్డ్స్ వచ్చాయి. అట్ ద సేమ్ టైం ఈ ప్యాజెంట్లో మనం ఫస్ట్ నుంచి అనుకున్నట్టు మిస్సెస్ ఇండియా ఇవన్నీ వచ్చాయి. కానీ నాకు బాగా దగ్గరగా అనిపించింది ఏంటి అంటే, నేను రీసెంట్గా గెలుచుకున్న మిస్సెస్ గోల్డెన్ హార్ట్ ఆఫ్ సౌత్ ఇండియా. ఎందుకంటే నేను ఒక పర్పస్ కోసం, అంటే ఏదో టైటిల్ రావాలి అని చెప్పి నేను చేయలేదు. నా కళ్ళ ముందు చాలా ఇయర్స్ బ్యాక్ మనం వరంగల్లో ఒక యాసిడ్ అటాక్ జరిగింది, ఇన్సిడెంట్స్ మా కాలేజ్ దగ్గరే జరిగింది. అప్పుడు చూసినప్పుడు అంటే అందరూ ఏమంటారు, ఆ అమ్మాయికి ఎలాంటి హెల్ప్ చేయలేకపోయారు. ఆ అమ్మాయి 1 month హాస్పిటల్లో స్ట్రగుల్ అయ్యి చనిపోయింది. సో నేను చూశాను, లైవ్లో దాన్ని చూశాను. సో చూశాను కాబట్టి అందువల్లే ఈ జిఎఫ్ఎస్ఐ వాళ్ళు ఇలాంటి కాస్ట్తో ఉన్నప్పుడు నేను అంటే ఏదైనా సరే ఎట్లా అయినా పర్వాలేదు వాళ్ళతో నేను అసోసియేట్ అవ్వాలి అని చెప్పి అనుకున్నాను. సో అన్నిటితో పోలిస్తే ఇది నాకు బాగా దగ్గర అనిపించి క్లోజ్ టు మై హార్ట్. ఇస్ ప్రొఫెషనల్గా కాకుండా అది ఒక మంచి పర్పస్తో కాబట్టి మీ హార్ట్కి చాలా దగ్గరగా అనిపించింది అనమాట. ఓకే. సో అంటే ఇలాంటి ఏదంటే సమాజానికి ఏదైనా మంచి చేద్దామని మనం ముందుకెళ్తున్నప్పుడు ఏదైనా ఒక సాటిస్ఫైయింగ్ మూమెంట్ వస్తే అది ఇంకా బూస్టప్ ఇస్తుంది మనకి, ఇంకా మంచి చేయాలి, ఇంకా చేయాలి. సో ఇంకా ఏ విధంగా ముందుకెళ్దాం అనుకుంటున్నారు? సో నేను చెప్పినట్టు ఈ ఆర్గనైజేషన్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా యాసిడ్ అటాక్ విక్టిమ్స్కి హెల్ప్ చేయాలి అని. నేను చెప్పినట్టు ఫౌండర్ గోపీనాథ్ రవి వాళ్ళు ఏం చేశారంటే ఈ ఫండ్ రైజింగ్తో పాటు వాళ్ళ మనీని ఈ చారిటీకి, ఎన్జిఓకి డొనేట్ చేశారు. సో ఇలాంటి మంచి కాజ్ని ఫ్యూచర్కి తీసుకెళ్ళాలి, ఫ్యూచర్లో ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక ఆలోచనతోటి మేము చేసే ప్రతి ప్రాజెక్ట్లో కూడా ఈ యాసిడ్ అటాక్ విక్టిమ్స్కి సపోర్ట్ చేయాలి అనే ఒక ప్రాసెస్తోనే ప్రస్తుతానికైతే నేను ముందుకి వెళ్తున్నాను. ఓకే. సౌత్లో గెలుచుకున్నారు గోల్డెన్ అవార్డ్. సో దాన్ని ఇంకా నార్త్ అండ్ ఓవరాల్ ఇండియాగా స్ప్రెడ్ చేద్దాం అనుకుంటున్నారు? ఎస్. సో మేము అన్నట్టు సౌత్ ఇండియన్ ప్యాజెంట్ అయ్యాక మా ఫ్యూచర్ ప్రాజెక్ట్ వచ్చేసి గోల్డెన్ ఫేస్ ఆఫ్ ఇండియా, మిస్ ఇండియా, మిస్సెస్ ఇండియా లాగే గోల్డెన్ ఫేస్ ఆఫ్ ఇండియా, టీన్, మిస్ అండ్ మిస్సెస్ కేటగిరీ. సో అగైన్ ఈ కాస్ట్ని ముందుకు తీసుకెళ్తూనే మా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఈ నేషనల్ స్టేజ్లో అయ్యాక దెన్ వీఆర్ ప్లానింగ్ ఫర్ ఇంటర్నేషనల్ ప్యాజెంట్. సో ఈ టీమ్తో పార్టిసిపేట్ చేయడం కానీ, బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ టీమ్ ఇస్ ఆల్వేస్ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు ఫౌండర్ గోపీనాథ్. ఓకే. నిఖిల గారు, సో యాజ్ ఏ ఉమెన్గా నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒక మహిళ ఇన్ని చేయొచ్చు అంటే ఏదో చేస్తున్నామని కాకుండా సమాజానికి ఉపయోగపడేలా చేస్తూనే మిమ్మల్ని బూస్టప్ చేసుకునే అవార్డ్స్ కూడా మీరు గెలుచుకుంటున్నారు. సో ఇలానే మీరు ఇంకా అందాల పోటీల్లో ముందుకు రావాలి, మీరు అనుకున్నట్లు. సో మిస్సెస్ యూనివర్స్కి ట్రై చేస్తానన్నారు, ఆ క్రౌన్ కూడా మీరు అందుకోవాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం, మా వనితా టీవీ కోరుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూశారు కదండి, మనలో పట్టుదల ఉండి సాధించాలి అనే ఒక పెద్ద ఆశయం ఉంటే చాలు, మనం ఎలాంటి కలనైనా నెరవేర్చుకోవచ్చు అని చెప్పి నిరూపించారు బెంగళ నిఖిల గారు. ఇది ఇవాల్టి నింగి నేల నాదే కార్యక్రమం. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.